హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఆ, అభయహస్తం తెలంగాణలో 6 పథకాల గురించి స్కీమ్ స్టార్ట్ అయింది కదా. ఈ రోజు నుంచే స్టార్ట్ అండి. ఈరోజు మా దగ్గరికి అయితే చాలా క్రౌడ్ వచ్చింది. ఫుల్ అసలు మార్నింగ్ నుంచి ఇప్పుడు తినడానికి వచ్చాము మేమైతే. యాక్చువల్గా అభయహస్తం స్కీమ్ గురించి మీ సేవలు అని చెప్తున్నారు. కాదండి, నమ్మకండి. అది వచ్చేసి మన పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదండి, ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నారు అనమాట. పర్టిక్యులర్ పలానా డేట్ అంటే 28 నుంచి 6 వరకు డేట్స్ ఇచ్చారు కదా. పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర పెట్టారనమాట. అంటే వాళ్ళు క్యాంప్ వేసుకొని వాళ్ళు అక్కడ అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ వెంటనే వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని దాని మీద గవర్నమెంట్ స్టాంప్ వేసేసి మనకు ఒక స్లిప్ ఇస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ స్టార్ట్ అయిపోయా ఆల్రెడీ అంటే ప్రజెంట్ అయితే రంగారెడ్డి డిస్టిక్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ డిస్టిక్లో స్టార్ట్ అయిపోయాయండి. దానికి కావాల్సింది వచ్చేసి ఫామ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు. ఓకేనా అండి. ఫస్ట్ దరఖాస్తుదారు వివరాలు. ఓకే, దాంట్లో దరఖాస్తుల సంఖ్య అది వదిలేసేయండి, అది వాళ్ళే రాసుకుంటారు. తర్వాత దరఖాస్తు ఇంటి యజమాని పేరు అని రాసుంది. ఇంటి యజమాని పేరు అంటే అందరూ కూడానండి ఇంట్లో ఆడవాళ్ళ పేరు రాయండి. యజమాని అంటే ఆడవాళ్ళ పేరు రాయండి. దాని తర్వాత స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అంటే ఆడవాళ్ళ పేరు రాస్తాం కాబట్టి స్త్రీ. ఓకేనా. మీరు ఏ క్యాస్ట్ ఉంటారో ఆ క్యాస్ట్. ఓకే, వాళ్ళు పలానా డేట్ రోజు పుట్టితే పలానా డేట్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నంబర్ రాయండి. లేదు అనుకోండి ఆప్షనల్గా మాకు రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి టిక్ మార్క్ పెట్టండి. ఓకేనా. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్, వృత్తి నాకు తెలిసి హౌస్ వైఫ్ అని రాయండి. ఓకేనా. దాని తర్వాత ఇంకొక లైన్స్ ఇచ్చారండి ఇది మొత్తం. ఓకే, దీంట్లో ఏంటంటే క్రమసంఖ్య అంటే 1 to ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ నేమ్ అండ్ వాళ్ళ పేర్లు మన ఆధార్లో ఎట్లా ఉన్నాయో ఆధార్ని ఫాలో అవ్వండి. ఓకేనా. దరఖాస్తునితో సంబంధం అంటే ఇప్పుడు ఎవరైతే మనం ఫీమేల్ పెడుతున్నాం అనుకోండి, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఫలానా ఎగ్జాంపుల్ నేనున్నాను, మా కూతురు అండ్ మా కొడుకుది రాస్తున్నాను. సో నాకు వాళ్ళు ఏమవుతారు, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, అట్లా రాయాలన్నమాట. ఓకే, లింగం ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. దాని తర్వాత పుట్టిన తేదీ, వాళ్ళు ఎప్పుడు పుట్టారో అప్పుడు. ఓకేనా. దాని తర్వాత వాళ్ళకి ఆధార్ నమోదయ్యి ఉంటే ఆధార్ నంబర్. ఒకవేళ కాలేదనుకోండి తొందరపడి ఆధార్ సెంటర్లకు వెతుక్కుంటూ ఇబ్బంది అయితే పడకండి. దానికి సంబంధించిన కూడా ఏదైనా అప్డేట్ వస్తుండొచ్చు. ఓకేనా. దాని తర్వాత చిరునామా అని ఉంది. ఓకేనా. చిరునామాలో మీ ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ ఆధార్ అడ్రస్ రాయండి. తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాలు లబ్ధి కొరకు టిక్ చేయండి. ప్రతి దానికి టిక్ చేయండి. మహాలక్ష్మి పథకం 2500 గురించి టిక్ చేయండి. దాని తర్వాత 500 గ్యాస్ సిలిండర్ టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నంబర్ అంటే పలానా గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు ప్రజెంట్ సో అండ్ సో. ఒక ఎగ్జాంపుల్ ఇండియన్ గ్యాస్ సర్వీస్ ఉందనుకోండి, ఇండియన్ గ్యాస్కి సంబంధించిన దాంట్లో మీకు ఒక పలానా డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ ఏమంటారు, దానికి సంబంధించిన కనెక్షన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ కనెక్షన్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఆ కంపెనీ పేరు ప్రజెంట్ ఇప్పుడు ఇండియన్ గ్యాస్ ఉందనుకోండి, దానికి బ్రైట్నింగ్ గేజెస్ సమ్ అట్లా ఉంటాయి కదా, అది. ఓకేనా. అండ్ ఇంకోటి సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారు, మీకు ఎన్ని అయితే అవసరం పడుతాయో అన్ని మాత్రం రాయండి. ఓకే. అయితే రైతు భరోసా పథకం, మీకు ఒకవేళ పొలం ఉందనుకోండి దానికి సంబంధించి మీరు రైతు అయితే రైతు, లేదు అంటే కౌలు రైతు అయితే కౌలు రైతు. వ్యవసాయ భూమి లేదనుకోండి అది వదిలేసేయండి. దానికి సంబంధించిన ఒకవేళ రైతు భరోసా పథకం గురించి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. పాస్బుక్ నంబర్ సంథింగ్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన. ఇందిరమ్మ ఇల్లు పథకం, ఇల్లు లేని వారికి కంపల్సరీ అర్హులయ్యి ఉంటే దానికి కూడా టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ అమరవీరులు అని ఉంది, అమరవీరులు అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా పాల్గొని వాళ్ళ దాంట్లో ఎవరైనా అమరులయ్యి ఉంటే వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాటి డీటెయిల్స్ అన్నీ రాయండి. ఓకేనా. నెక్స్ట్ అండి గృహజ్యోతి పథకం ఉంది. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని ఉంది. ఓకే, ఇప్పుడు మీరు గృహిణి అయ్యి ఉంటారు. ఓకేనా. అయితే మీ ఇంటికి సంబంధించి మీరు ఒకవేళ రెంట్కుంటున్నారు అంటే మీ మీటర్ నెంబర్ ఉంటుంది కదా, దానిది ప్రజెంట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది పర్టిక్యులర్గా అయితే నాకు కూడా కరెక్ట్గా తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఒకసారి కనుక్కోండి అది. మీ దాంట్లో ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, చేయూత పథకం కింద 4000 రూపాయలు కదండి,
దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిక్ చేయండి, వాళ్ళకి సంబంధించిన పేరు రాయండి. దివ్యాంగులు, వృద్ధాప్యం, ముసలివాళ్ళు అయితే ముసలివాళ్ళు, దివ్యాంగులు అంటే ఏమంటారు మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఏదైనా డిఫికల్ట్గా ఉంటే దానికి సంబంధించింది. సదరం సర్టిఫికేట్ అంటారు కదా, సర్టిఫికేట్ నంబర్, సదరంకి సంబంధించిన డీటెయిల్స్ అని రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి, అంతే. దాని తర్వాత ఇలా వచ్చింది. నెక్స్ట్ పేజీలో వచ్చేసి దీనికి జతపరచాల్సినవి ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు జిరాక్స్లు పెట్టాలండి. వైట్ రేషన్ కార్డు జిరాక్స్ వచ్చేసి కార్డు కాదండి, ఆన్లైన్ నుంచి తీసిన ప్రింట్. ఓకేనా, మన హైదరాబాద్ అయితే 3653తో స్టార్ట్ అవుతుంది, రంగారెడ్డి అయితే 3693తో స్టార్ట్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. ఓకేనండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత సిగ్నేచర్ పెట్టడానికి వచ్చి ఉంటే సిగ్నేచర్ పెట్టండి, మీ పేరు రాయండి. లేదు అంటే వేలిముద్ర అయినా ఓకే. ఏ రోజు అప్లికేషన్ చేస్తున్నారో అది ఇక్కడ తేదీ. ఇదంతా వాళ్ళు ఈ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ అంతా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫిల్ చేసి ఇక్కడ ఒక స్టాంప్ వేసేసి మీకు ఇచ్చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.